ముంబై అటల్ సేతుపై హీరోయిన్ రష్మిక చేసిన వీడియో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. 10 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిందంటూ కామెంట్ చేసిన రష్మిక అందుకు అటల్ సేతు ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించారు. భారత్ శరవేగంతో అభివృద్ధి చెందుతోందన్న రష్మిక వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అటల్ సేతును కారుల నుంచి చూస్తూ దాని గురించి మాట్లాడుతోన్న వీడియోను రష్మిక తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా అంటూ రష్మిక చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. बाहर देख क्या दिख रहा है? If you still just seeing the sea bridge, then no, open your eyes, bro. Mumbai Trans Harbour Lake, Bharat's longest ever sea bridge, 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा. ये नौक है उन बंद दरवाजों पर जो कहते थे इंडिया can't dream big, but we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसा जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज, ये गारंटी है हमारे यंग भारत की. Our nation is unstoppable now. ऐसे hundreds of अटल सेतुस बनाने हैं. Wake up and vote for development. అటు రష్మిక వీడియో పైన ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. రష్మిక వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రష్మిక వీడియో చూసిన తర్వాత ముంబై రోడ్లు ఖాళీగా ఉన్నాయేమో అనుకున్నామన్న కేరళ నేతలు దీనిపై ముంబైలోని మిత్రుల నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. అయితే అటల్ సేతు పైన ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుందని, కావాలంటే తమ మిత్రులు తీసిన వీడియో చూడాలంటూ షేర్ చేశారు. ఇప్పటి వరకు పెయిడ్ యాడ్స్ మాత్రమే చూశామని, కానీ ఇప్పుడు మాత్రం తొలిసారి ఈడీ డైరెక్షన్ లో వచ్చిన యాడ్ చూశామంటూ వ్యాఖ్యానించారు. बाहर देख क्या दिख रहा है? If you still just seeing the sea bridge, then no, open your eyes, bro. Mumbai Trans Harbour Lake, Bharat's longest ever sea bridge, 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा.